హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం బల్క్ డీల్స్ అంటే బ్లాక్ డీల్స్ అంటే ఏందనేది తెలుసుకుందాం. ఇవి ఎక్కడ చూడాలనేది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం మార్కెట్లో ఇలా వెళుతూ ఉన్నాం. ఇక్కడ ఒక కూరగాయల మార్కెట్ కనిపించింది. టమాటాలు అనేది సేల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో సడన్గా ఓ పెద్ద ఆయన వచ్చి హెవీగా క్వాంటిటీ తీసుకున్నారనమాట. సో చాలా ఎక్కువ మొత్తంలో తీసుకున్నారు. అప్పుడు మనం ఏమంటామంటే, ఏంటి ఇన్ని క్వాంటిటీ అనేది తీసుకుంటున్నారు, ఎన్ని కేజీలు తీసుకుంటున్నారు? సాధారణంగా ఏంటంటే 1-2 కిలోలు అని బై చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఒక 10 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు బై చేశారనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే ఒక ఆసక్తిగా చూస్తాం అనమాట, ఎందుకైనా ఇంత హెవీగా బై చేశారని చెప్పేసి. అట్లాగనే ఇవే టమాటా ప్లేస్లో మనం స్టాక్స్ అనుకుందాం. దీంట్లో కూడా ఒక పెద్ద ఇన్వెస్టర్ వచ్చి ఎక్కువ క్వాంటిటీ అనేది బై చేశారనుకోండి. అయితే ఎంత ఎక్కువ అనే దానికి ఒక బెంచ్ మార్క్ ఉంది. 0.5% అనేది మినిమం బై చేశారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీకి ఒక 10 కోట్ల షేర్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 5 లక్షల షేర్లు అనేది ఒక ఇన్వెస్టరు బై చేశారు అంటే దీన్ని మనం ఏమంటామంటే బల్క్ డీల్ అంటాం. దీన్ని బల్క్ డీల్ అంటాం. సో ఇది వచ్చేసరికి డైరెక్ట్గా మార్కెట్లో జరుగుతుంది. అంటే సంతానం అనమాట. మనం కూడా ఇక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం కదా, లైక్ వాళ్ళు కూడా వచ్చి నార్మల్ మార్కెట్లో ఎక్కువ క్వాంటిటీ అనేది కొంటారు. దీన్ని బల్క్ డీల్ అంటాం. ఇక బ్లాక్ డీల్ విషయానికి వచ్చేసరికి, ఇక్కడ హోటల్ ఉంది ఒక పెద్ద ఆయనకి, ఇక్కడ గోడౌన్ ఉంది. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా గోడౌన్లో నుంచి కూరగాయలు అనేది కొంటున్నారు అన్నమాట, టమాటాలు. సో నేను మీ దగ్గర 1 క్వింటా అంటే 1000 కిలోలు టమాటా అనేది తీసుకుంటాను ఈ ప్రైస్ కని చెప్పేసి డైరెక్ట్గా గోడౌన్ నుంచి కొంటారు. ఇట్లా మార్కెట్కి రారు వాళ్ళు. సో వీళ్ళిద్దరు ముందుగానే డిసైడ్ అవుతారు. అయితే ఒక సపరేట్ విండో ఉంటుందన్నమాట. మన మార్కెట్లో ఎలా ఉంటుందంటే, మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 15 మినిట్స్, అంటే మార్కెట్ ఓపెన్ అయిన 15 మినిట్స్ తర్వాత విండో అనేది ఓపెన్ ఉంటుంది. ఏది ఈ యొక్క బ్లాక్ డీల్స్ అనేది చేసుకోవడానికి. ఇక్కడేమో రెస్టారెంటు ఓనర్ అనుకుందాం. ఈయన ఏంటంటే డైరెక్ట్గా మార్కెట్కి వచ్చి కొనకుండా, ఓకే గోడౌన్ ఉంటుంది కదా, గోడౌన్ నుంచి కొంటున్నారు. మార్కెట్ ఓపెన్ అయిన 15 నిమిషాల తర్వాత విండో అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే 15 మినిట్స్ ముందనేది ఈ యొక్క విండో అనేది ఓపెన్ ఉంటుంది అనమాట. సో దీంట్లో జరిగే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ని మనం ఏమంటామంటే బ్లాక్ డీల్ అంటాం. ఏమంటాం? బ్లాక్ డీల్. అయితే ఎంత పెద్ద డీల్ అయితే బ్లాక్ డీల్ అని పిలుస్తామంటే, మినిమం 10 కోట్ల రూపాయల విలువ కలిగిన, అంటే అంత వర్తున్న షేర్స్ అనేది బై సెల్ అనేది జరిగిందనుకోండి. ఈ కేసులో ఈయనకి అమ్మారనమాట. ఓకే, సో దాన్ని మనం బ్లాక్ డీల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బ్లాక్ డీల్స్ అనేది జరిగినప్పుడు మనం ఇమీడియట్గా తొందరపడి ఏదో డెసిషన్ తీసుకోక్కర్లేదు. సో దాంట్లో ఎవరు కొంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు, నెక్స్ట్ వచ్చేసరికి మన ఓన్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇట్లా బ్లాక్ డీల్స్ జరిగినాయి లేదా బల్క్ డీల్స్ అనేది జరిగినాయి అని చెప్పేసి డైరెక్ట్గా మనం దాంట్లో బై సెల్ అండ్ డెసిషన్స్ అయితే తీసుకోకూడదు. ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ వెరీ లాంగ్ టర్మ్ హారిజన్తో ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారన్నమాట. లైక్ బ్లాక్ డీల్స్ కావచ్చు, బల్క్ డీల్స్ కావచ్చు. సో ఇవి క్విక్ రిజల్ట్స్ అనేది మనకి ఇవ్వకపోవచ్చు. అయితే ఇప్పుడు మనం BSE వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ అనేది ఒక కంపెనీకి అనేది చెక్ చేద్దాం. సో దట్ మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్కి ఒక క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. ఇది BSE వెబ్సైటు. దీంట్లో ఏదైనా స్టాకు మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. మనం రీసెంట్గా పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో డిస్కస్ చేసుకుంటున్నాం ఏమని, ప్రైమ్ ఫోకస్లో బ్లాక్ డీల్స్ అనేది జరిగాయని చెప్పేసి. సో ప్రైమ్ ఫోకస్ అనే స్టాక్ని ఇట్లా మనం సెర్చ్ చేసామంటే ఇక్కడ గెట్ కోట్లో ప్రైమ్ ఫోకస్ అనే స్టాక్ వచ్చింది. నేను ఆల్రెడీ క్లిక్ చేసి పెట్టాను అనమాట. ఇలా క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. అయితే లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లాక్ అండ్ బల్క్ డీల్స్ అని చూడండి, బల్క్ అండ్ బ్లాక్ డీల్స్. దీని మీద మనం క్లిక్ చేసామంటే ఈ కంపెనీలో బల్క్ డీల్స్ ఎక్కడ జరిగినాయి, బ్లాక్ డీల్స్ ఎలా జరిగినాయి, ఎక్కడ జరిగినాయి అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. మనం పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో మనీ కంట్రోల్లో చదివామన్నమాట. దీని మీద పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ బల్క్ డీల్లో
బై చేశారు అండ్ బ్లాక్ డీల్స్ కూడా జరిగాయని చెప్పేసి. అయితే ఇక్కడ చూడండి, సో 8వ తారీఖు బై చేశారు. అయితే దీంట్లో ఎవరు సెల్ చేశారు అనేది ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. ఓకే, సో వీళ్ళు సెల్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే బై చేయడం అనేది జరిగింది. ఎన్ని క్వాంటిటీ, ఏ ప్రైస్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ బ్లాక్ డీల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. బ్లాక్ డీల్ అంటే ఇది సపరేట్ విండో ద్వారా జరుగుతుంది. మార్కెట్తో పని లేకుండా వాళ్ళు ఒక ప్రీ అగ్రిమెంట్ అయిన ప్రైస్ ద్వారా వాళ్ళు సెల్లింగ్ అనేది చేసుకుంటారు. ఇక్కడ చూడండి 8వ తారీఖు సెల్లు ఇద్దరు ఎగ్జిట్ అయిపోయారు. ఎన్ని క్వాంటిటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏ ప్రైస్ దగ్గర అనేది కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా ఏ కంపెనీలో బల్క్ డీల్స్ జరుగుతున్నాయి, ఏ కంపెనీలో బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి అనేది మనం క్లియర్గా ఇక్కడ BSE వెబ్సైట్ నుంచి అయితే చూడొచ్చు. టోటల్ హిస్టరీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. 2006 నుంచి మనకు డేటా అనేది ఉంది. సో ఇవి కూడా మనం ట్రాక్ అయితే చేయొచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క బల్క్ అండ్ బ్లాక్ డీల్స్ గురించి ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.